హెల్త్ న్యూస్ మీకోసం. భారతీయులు పశ్చిమ దేశీయుల పేగుల్లోని సూక్ష్మజీవులు విభిన్నంగా ఉంటున్నట్లు ఒక తాజా పరిశోధన విశ్లేషించింది. ఆహారపు అలవాట్లలో వైవిధ్యమే ఇందుకు కారణమని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అమెరికాలోని సౌత్ డకోటా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. మనిషి పేగుల్లో 300 నుంచి 500 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. మనిషి మనుగడకు ఇవి అత్యంత అవసరం. పేగు బ్యాక్టీరియా జీర్ణక్రియకు తోడ్పడతాయి. విటమిన్లు, నాడీ రసాయనాల ఉత్పత్తికి దోహదపడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇక్కడే మరో చిక్కు ఉంది. పశ్చిమ దేశీయుల పేగు బ్యాక్టీరియాను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఔషధాలనే భారత్, తదితర దేశాలకు చెందిన ప్రజలు వినియోగించాల్సి వస్తోంది. దీంతో ఔషధాల పనితీరు భిన్నంగా ఉంటోంది. దీనిపై దృష్టి సారించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, కేరళ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి సుమారు 200 రకాల పేగు బ్యాక్టీరియాను సేకరించి విశ్లేషించారు. పశ్చిమ దేశాల్లోని ఆహారంతో పోలిస్తే భారతీయులు తీసుకునే ఆహారంలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. భారతీయుల్లో ప్రివోటెల్లా జెనస్ అనే గట్ బ్యాక్టీరియా అధికంగా ఉంటే, పశ్చిమ దేశాల వారిలో బ్యాక్టీరోయిడెస్ రకం బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. పేగు సూక్ష్మజీవులకు అనుగుణంగా ఔషధాలను రూపొందించేందుకు మా పరిశోధన తోడ్పడుతుంది. తద్వారా స్వస్థత మరింత త్వరగా, మెరుగ్గా చేకూరే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.